Hello friends, I'm Raghava and I'm a spoken English trainer. Okay, so spoken English నేర్చుకునేటప్పుడు for many students, there is no proper guidance. So వాళ్ళకి కొన్ని థింగ్స్ ఎలా పలకాలో కూడా తెలియవు. సో హియర్ ద టాపిక్ ఈస్ వాట్ టు అవాయిడ్. అసలు ఏం అవాయిడ్ చేయాలి నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్తో పాటు నాట్ యాడ్ అయినప్పుడు ఎలా పలకాలి. డు నాట్ అన్నప్పుడు సో దాన్ని కలిపితే డోంట్ అంటారు. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ అనే అనాలి తప్ప ఐ డు నాట్ అండర్స్టాండ్. ఓకే, హీ డస్ నాట్ అండర్స్టాండ్, డస్ హీ నాట్ అండర్స్టాండ్, డూ యూ నాట్ ప్లే క్రికెట్ డైలీ, ఇలా సపరేట్గా వాడరండి. ఈ నాట్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే సో హెల్పింగ్ వర్బ్తో పాటుగా కలపాలి. హీ డజంట్ అండర్స్టాండ్. ఓకే, డోంట్ యూ ప్లే క్రికెట్ డైలీ, ఇలా అనాలన్నమాట. ఎందుకు ఇలా పలకాలి అంటే ఇప్పుడు తెలుగులో కూడా అన్ని వర్డ్స్ సపరేట్గానే రాస్తాం, కానీ మాట్లాడేటప్పుడు వి జస్ట్ క్లబ్ ఆల్ ద వర్డ్స్, అవునా కదా. సో అలాగే కొన్ని వర్డ్స్ పలికేటప్పుడు కలపాల్సిందే, సపరేట్గా మాట్లాడకూడదు. సపోజ్ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు, వాడు నాకు చెప్పలేదు. ఇది మాట్లాడేటప్పుడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు, ఇలా సపరేట్గా మాట్లాడదాం. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు, వాడు నాకు చెప్పలేదు, ఇలా కలిపేసే మాట్లాడదాం, అవునా కదా. ఇప్పుడు నీకు అర్థమైనంత బాగా నాకు అర్థం కాదు అని సపరేట్గా రాస్తాం. మాట్లాడేటప్పుడు నీకు అర్థమైనంత బాగా నాకు అర్థం కాదు అనే చెప్తాను తప్ప నీకు అర్థమైనంత బాగా నాకు అర్థం కాదు అనేం చెప్పాం కదా. సో దట్ ఈజ్ వై ఇలా కొన్ని వర్డ్స్ అనేవి ఈ ఇంగ్లీష్లో కూడా క్లబ్ చేయాల్సి ఉంటాయి. సో ఈ డు నాట్, ఓకే, ఐ డు నాట్ ప్లే క్రికెట్ రాసేటప్పుడు విడగొట్టండి. ఓకే, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అవుతానే, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ రాసేటప్పుడు డు నాట్ అని రాసుకోండి, నో ప్రాబ్లం. బట్ మాట్లాడేటప్పుడు డు నాట్, డస్ నాట్ ఇలా యూజ్ చేయకూడదండి. మోర్ ఓవర్ ఈ డింట్, దీన్ని పలికేటప్పుడు చాలామంది ఏమంటారంటే ఐ డిడంట్ గో టు ఆఫీస్ స్టడీ, డిడంట్ అంటారండి. సో ఈ డిడంట్ అనే సౌండ్ రాకూడదండి. వి జస్ట్ హ్యావ్ టు సే లైక్ ఐ డెంట్ గో టు ఆఫీస్ హిస్టరీ, ఐ డెంట్. అంటే దీన్ని పలికేటప్పుడు ఎలా పలకాలంటే డిఐఎన్టి ఎలా పలుకుతారో అలా పలకాలన్నమాట. ఇంకో వర్డ్ ఆస్ట్ అని ఉందనుకోండి, దీన్ని ఆస్కుడు అనక్కర్లేదండి. ఆస్ట్ అంటే ఏంటంటే పాస్ట్లో ఎలా ఉంటుంది ఆస్ట్, ఇలా అంటే ఆస్ట్ అని పలికితే సరిపోదు. ఆస్క్డ్, ఆస్ట్ ఇలా పలకాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే యూస్ టు, ఇది పలికేటప్పుడు కూడా చాలామంది నేను ఒకప్పుడు రోజు క్రికెట్ ఆడేవాడిని అని చెప్పాలంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ డైలీ అంటున్నానండి. ఐ యూజ్డ్ టు అలా వాడరండి. ఇప్పుడు ఇది పలికేటప్పుడు రాసేటప్పుడు యూజ్డ్ అని రాస్తాం అంతే తప్ప మనకు వచ్చు అని ఎదుటి వాళ్ళకి తెలియనే ప్రాసెస్లో మనం యూజ్డ్ టు అని చెప్పేసి అనకూడదు. అంటే యూజ్ టు అంటే సరిపోదు. ఓకే, ఐ యూజ్ టు ప్లే క్రికెట్ డైలీ అంటే సరిపోతుంది. ఐ యూజ్డ్ టు ప్లే, మై ఫాదర్ యూజ్డ్ టు బీట్ మీ డైలీ. ఓకే, సో వీ యూజ్డ్ టు ప్లే క్రికెట్ డైలీ. ఇలా ఇప్పుడు ఏంటంటే యూజ్డ్ అని చెప్పేసి దీన్ని మాత్రం ఇలా పాడు చేయకండి. ఇది పలికేటప్పుడు జస్ట్ యూజ్ టు లాగా పలకాలంతే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫినిష్డ్నే ఫినిష్డ్, నెక్స్ట్ కుక్నే కుక్కుడు. ఓకే, నెక్స్ట్ కొలాప్స్డ్. ఓకే, ఇది పలికేటప్పుడు కొలాప్స్డ్ అంటే కొలాప్స్డ్ లాగా పలికితే సరిపోద్ది, అంతే తప్ప దీన్ని ఇలా పలకకూడదు, కొలాప్సుడు. ఓకే, సో యూ జస్ట్ హ్యావ్ టు అవాయిడ్ దిస్. నెక్స్ట్ ఏంటంటే ఇర్రెలవెంట్ గ్రామర్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. యాజ్ ఐ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ మైన్, ఇప్పుడు ఏంటంటే ఇర్రెలవెంట్ గ్రామర్ అనేది ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అండి. ఎందుకంటే ఈ మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్, జెరండ్ అంటే ఏంటిది, ఓకే, ప్రొనౌన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అడ్జెక్టివ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. I'm telling you again, even if you attend any interview outside, they see whether you are speaking English properly or not. They never question you. If you are very good at English, try to underline all the nouns from your conversation and tell me what kind of noun it is and define it. Everyone adutara? No one will question. Okay, then why the hell are we learning all these things? Okay, ఒకటి మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, మీరు నేర్చుకునేది స్పోకెన్ ఇంగ్లీష్ కోసమా లేకపోతే స్క్రిప్ట్ రాయడానికా. ఒకవేళ మీకు ఆథర్ అవ్వాలని ఉంటే దిస్ ఈజ్ నాట్ ద వే. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ గ్రామర్ అండి. లేకపోతే మీరు ఇంగ్లీష్ టీచర్ అవుదాం అనుకుంటున్నారా స్కూల్లో, అప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ ఎలా నేర్పాలనేది తెలుసుకోండి, అంతే తప్ప ఇఫ్ యూర్ ఇంటెన్షన్ ఈజ్ జస్ట్ టు స్పీక్
ఇంగ్లీష్ ప్రాపర్లీ అంటే మన దగ్గర ఉన్న వర్డ్స్తోని బై యూజింగ్ ద వొకాబులరీ దట్ వీ హ్యావ్ విత్ అస్ హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ ప్రాపర్లీ అనేది తెలుసుకోవాలి అంటే యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఆల్ దిస్ సిల్లీ స్టఫ్ అండి. యూ జస్ట్ హ్యావ్ టు లెర్న్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్. దానికి ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. జస్ట్ లెర్న్ దెమ్, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. I hope you understood.